హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు లేపాక్షి టీవీ ఎగ్జిట్ పోల్. సో ఈరోజు జూన్ 1 కాబట్టి ఈరోజు ఎగ్జిట్ పోల్ను మనం ప్రకటించవచ్చు అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి మా లేపాక్షి టీవీ చేసిన ఎగ్జిట్ పోల్, అంటే ఎగ్జిట్ పోల్ అనొచ్చు, లేకపోతే పోస్ట్ పోల్ సర్వే అనొచ్చు. సో మేము ప్రీ పోల్ సర్వే కూడా చేశాము. సో దాని ప్రకారం ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చూద్దాము. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూద్దాం ముందు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గంలో టీడీపీ 5, జనసేన 1, వైసీపీ 4 గెలిచే అవకాశం ఉంది. ఇచ్చాపురం టీడీపీ, పలాస వైసీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీహెచ్ అంటే ఒక 5,000 6,000 లోపు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇన్ కేస్ తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే టీడీపీ గెలిచిన ఆశ్చర్యపోవం అసలు. అటు ఎడ్జ్ అండి. సో శ్రీకాకుళం వైసీపీ, అమదలవలస టీడీపీ, హెచ్ఆర్ల వైసీపీహెచ్, నరసన్నపేట టీడీపీహెచ్, రాజాం టీడీపీ, పాలకొండ జనసేన హెచ్. జనసేన హెచ్ అంటే జనసేన 5,000 6,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంది. ఇన్ కేస్ చెప్పలేము కదా, రిజల్ట్ లాస్ట్ మూమెంట్లో ఏమైనా అవకాశం మారితే వైసీపీ గెలిచే అవకాశం. అందుకే హెచ్ అంటే కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. సో కీన్ కాంటెస్ట్లో మీ ప్రజెంట్ జనసేన అనుకుంటున్నాము. మేబీ తారుమారే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఉమ్మడి విజయనగరం జిల్లా చూద్దాము. కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీహెచ్, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీహెచ్, నెల్లిమర్ల జనసేన, విజయనగరం టీడీపీహెచ్, శృంగవరపు కోట అంటే ఎస్కోట అంటారు టీడీపీహెచ్. మొత్తం 9 నియోజకవర్గాల్లో టీడీపీకి 3, జనసేనకు 1, వైసీపీకి 5 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమిలి టీడీపీ, విశాఖ తూర్పు టీడీపీ, విశాఖ దక్షిణం జనసేన హెచ్, విశాఖ ఉత్తరం టీడీపీహెచ్, విశాఖ పశ్చిమం టీడీపీ, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మాడుగుల టీడీపీహెచ్, అరకు వైసీపీ, పాడేరు వైసీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, ఎలమంచిలి జనసేన హెచ్, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. టోటల్గా 15 నియోజకవర్గంలో టీడీపీ 9, జనసేన 4, వైసీపీ 2 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూద్దాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 ఉంది. తుని వైసీపీ, పత్తిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన. ఇక్కడ జనసేన సుమారుగా 50 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, అనపత్తి బీజేపీ హెచ్ ఉంది. సో హెచ్ అంటే ఒక 5,000 6,000 ఓట్లతో గెలిచే అవకాశం ఉంది, లేదా ఫలితం తారుమారే అవకాశం కూడా ఉంది. కీన్ కాంటెస్ట్ ఉంది ఇక్కడ. సో కాకినాడ అర్బన్ టీడీపీ, రామచంద్రాపురం టీడీపీహెచ్, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు జనసేన, పి గన్నవరం జనసేన హెచ్, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం జనసేన, రాజమండ్రి అర్బన్ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైసీపీ. సో టోటల్గా 19 నియోజకవర్గాల్లో టీడీపీ 11, జనసేన 5, వైసీపీ 2, బీజేపీ 1 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కొవ్వూరు టీడీపీ హెచ్ ఉంది, నిడదవోలు జనసేన అచ్చంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నరసాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాటేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు జనసేన, దెందులూరు టీడీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం టీడీపీహెచ్, పోలవరం వైసీపీహెచ్, చింతలపూడి టీడీపీహెచ్. సో ఇక్కడ 15 నియోజకవర్గాల్లో టీడీపీకి 9, జనసేనకు 5, వైసీపీకి 1 గెలిచే అవకాశం ఉంది. అది కూడా పోలవరం కూడా నాకు తెలిసి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక పోలవరంలోనే వైసీపీ కూడా ఎడ్జ్లో ఉంది, అంతేగాని టఫ్ ఫైట్లో ఉంది. అది గెలుస్తుందో లేదో చూడాలి. ఉమ్మడి కృష్ణా జిల్లా చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 ఉన్నాయి. తిరువూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది, నూజివీడులో వైసీపీ, గన్నవరంలో టీడీపీ, గుడివాడలో టీడీపీ, కైకలూరులో బీజేపీ, పెడన్న టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన, పామర్రు వైసీపీహెచ్, పెనమలూరు టీడీపీ, విజయవాడ తూర్పు టీడీపీ, విజయవాడ పశ్చిమం బీజేపీహెచ్, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ హెచ్.
ఉండే అవకాశం ఉంది, టీడీపీ ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మొత్తం 16 నియోజకవర్గాల్లో టీడీపీ 10, జనసేన 1, వైసీపీ 3, బీజేపీ 2 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా చూద్దాం. ఇప్పుడు మొత్తం 17 నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇక్కడ. సో 17 నియోజకవర్గాల్లో పెదకూరపాడు టీడీపీ అంటే ఇది చాలా టఫ్ ఫైట్లో ఉంది. స్వల్ప మేబీ ఇక్కడ 2-3 వేల మెజార్టీని కావచ్చు, 5,000 మెజార్టీతో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఫలితం కూడా మారిన ఆశ్చర్యపోవడం లేదు. ఇక్కడ తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీ, తెనాలి జనసేన, బాపట్ల టీడీపీ ఎడ్జ్, పత్తిపాడు టీడీపీ, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎడ్జ్, గుంటూరు వెస్ట్ టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైసీపీ ఎడ్జ్లో ఉంది, వినుకొండ టీడీపీ ఎడ్జ్. ఇక చాలా టఫ్ నడుస్తుంది వినుకొండలో. బట్ కొంచెం మెజ్ అనిపిస్తుంది టీడీపీకి. మేబీ ఇది మారినా మనం ఆశ్చర్యపోవడం లేదు. గురజాల టీడీపీ, మాచర్ల కూడా చాలా టఫ్ ఫైట్ జరిగింది. సో టీడీపీ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మారినా మనం ఆశ్చర్యపోవడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎడ్జ్, దర్శి టీడీపీ ఎడ్జ్, పరుచోటి టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీ. ఇక్కడ టీడీపీలో త్రిముఖ పోటీ ఉంది. ఆ త్రిముఖ పోటీలో చీరాలలో కొంచెం ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే ఓట్లు ఆమంచి కృష్ణమోహన్ గారికి వల్ల వైసీపీకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సంతలోతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం టీడీపీ ఎడ్జ్, గిద్దలూరు వైసీపీ, కనిగిరి టీడీపీ. మొత్తం 12 నియోజకవర్గాల్లో టీడీపీ 10 గెలిచే అవకాశం ఉంది, వైసీపీ 2 గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ టైం 10కి 10 గెలిచింది వైసీపీ. ఈసారి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. కావలి టీడీపీ ఎడ్జ్, ఆత్మకూరు టీడీపీ ఎడ్జ్, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు అర్బన్ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు టీడీపీ, సూడూరుపేట వైసీపీ ఎడ్జ్ ఉంది. ఇక్కడ 5-6 వేల ఓట్లతోటి గెలిచే అవకాశం ఉంది వైసీపీ. మేబీ ఫలితం తారుమారైనా ఆశ్చర్యపోవడం లేదు. వెంకటగిరి టీడీపీ, ఉదయగిరి టీడీపీ. టోటల్గా 10 నియోజకవర్గాల్లో టీడీపీ 8 గెలుస్తుంది, వైసీపీ 2 గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 8, వైసీపీ 6 గెలిచే అవకాశం ఉంది. తంబాలపల్లి వైసీపీ, పీడేరు టీడీపీ, మదనపల్లి టీడీపీ హెచ్, పొంగనూరు వైసీపీ, చంద్రగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ హెచ్. ఇది చాలా టఫ్ ఫైట్ ఉంది. సో నా ఉద్దేశం అంటే 1000-2000 తోటి వైసీపీ బయటపడే అవకాశం ఉంది అనుకుంటూ. ఫలితం మారినా మనం ఆశ్చర్యపోవడం లేదు. శ్రీకాళహస్తి టీడీపీ హెచ్, ఇది కూడా టఫ్ ఫైట్లో ఉంది. సత్యవేడు వైసీపీ, నగరి. ఈసారి రోజా గారు ఓడిపోతున్నారు. ఇక్కడ మెయిన్ అయిన రోజా గారికి పుత్తూరు మండలం చాలా వ్యతిరేకంగా ఉంది. సో పుత్తూరు మండలంలో టీడీపీకి బాగా ఎడ్జ్ వస్తుంది. సో దాని ప్రకారం మేబీ ఒక 10-15 వేల ఓట్లతో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఈసారి రోజా గారు కష్టమే. గంగాధర్ నెల్లూరు వైసీపీ హెచ్, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు టీడీపీ హెచ్, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆలగడ్డ వైసీపీ హెచ్, శ్రీశైలం టీడీపీ హెచ్, నందికొట్కూరు వైసీపీ హెచ్. ఇక్కడ కేవలం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రభావం వల్ల అక్కడ వైసీపీ గెలిచే అపాయం కనిపిస్తుంది. కర్నూలు టీడీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లి టీడీపీ, ధోన్ వైసీపీ, ప్రతిపాడు టీడీపీ, కోడుమూరు వైసీపీ, ఎమిగనూరు టీడీపీ హెచ్, మంతాలయం వైసీపీ, అదోని వైసీపీ, ఆలూరు వైసీపీ హెచ్. మొత్తం 14 నియోజకవర్గాల్లో 9 వైసీపీ గెలిచే అవకాశం ఉంది, 5 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టోటల్గా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్ వైసీపీ, తాడిపత్రి టీడీపీ హెచ్, సింగనమల టీడీపీ, అనంతపురం అర్బన్ వైసీపీ హెచ్, కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు టీడీపీ హెచ్, వైసీపీ మడకసెర వైసీపీ, హిందూపూర్ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ హెచ్, ధర్మవరం వైసీపీ, కదిరి టీడీపీ. టోటల్గా 14 నియోజకవర్గాల్లో టీడీపీకి 10, వైసీపీకి 4 గెలుచుకునే అవకాశం ఉంది. తర్వాత కడప. సో కడపలో ఈసారి అంటే 13 జిల్లాల్లో వైసీపీకి బాగా వ్యతిరేకత ఉన్న జిల్లా ఏది ఉందంటే అది ఉమ్మడి కడప జిల్లా. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పథకాలు ఏం అవసరం లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి. 2014లో వైసీపీ అధికారం రాకపోవడంతో 2019లో వాళ్ళు గెలిపించుకున్నారు.
అరే మా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అనుకుని, కానీ ఆయన చేసింది అయితే ఏమీ లేదు, పథకాలు తప్ప. సో టోటల్గా నేను చూసిన వ్యతిరేకత ఎక్కువ ఎక్కడ ఉందంటే కడప జిల్లాలోనే ఉంది. సో బద్వేల్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట టీడీపీ ఎడ్జ్లో ఉంది. యాక్చువల్గా రాజంపేటలో ఈ ఎలక్షన్స్ ముందు డబ్బులు బాగా ఖర్చు పెట్టారు వైసీపీ వాళ్ళు. సో అందుకే టీడీపీ ఎడ్జ్, ఇక్కడ టీడీపీ 5-6 వేల ఓట్లతో గెలిచే అవకాశం ఉంది. ఫలితం మారినా ఆశ్చర్యపోవడం అసలు. కడప టీడీపీ ఎడ్జ్, ఇక్కడ టఫ్ ఫైట్, చాలా టఫ్ ఫైట్ ఉంది. రైల్వే కోడూరు జనసేన గెలిచే అవకాశం చాలా కనిపిస్తుంది. నాకు తెలుసుండి 10 నుంచి 15 వేల మెజార్టీతో జనసేన గెలిచే అవకాశం ఉంది. రాయచోటి టీడీపీ రాంప్రసాద్ రెడ్డి అంటే రాముడు, చాలా జనాలు అందరూ రాముడు రాముడు అంటున్నారు. సో ఈ చాటి గండికోట శ్రీకాంత్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి టీడీపీ. పులివెందుల్లో వైసీపీ, కమలాపురం వైసీపీ ఎడ్జ్, జమ్మలమడుగులో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పొద్దుటూరు టీడీపీ వరదరాజులు గారు గెలిచే అవకాశం ఉంది. మైదుకూరు సుధాకర్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. టోటల్గా 10 నియోజకవర్గాల్లో టీడీపీ 5, జనసేన 1, బీజేపీ 1, వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ఇదేంట్రా బాబు, కడప జిల్లాలో ఇంత దారుణంగా ఇచ్చాడు 3 వైసీపీ. కానీ యాక్చువల్గా మేము యాక్చువల్గా కడప జిల్లా అలా సర్వే చేద్దాం మానేద్దాం అనుకున్నాం. ఎందుకంటే 10కి 10 వస్తాయి ఎందుకులే అనుకున్నాము. కానీ వెళ్ళిన తర్వాత మాకు సినిమా అర్థమైంది, కడపలో చాలా వ్యతిరేకత ఉంది వైసీపీకి. ఏ జిల్లాలో లేనంత వ్యతిరేకత కడప జిల్లాలో ఉంది. మీరు June 4th రిజల్ట్ డే నాడు చూస్తారు. మేబీ నేను చెప్పినట్టు జనసేన టీడీపీకి 5, జనసేనకు 1, బీజేపీకి 1, 7 రాకపోయినా కనీసం 5 50-50 ఛాన్సెస్ అయితే చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టోటల్గా 131 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 44 గెలిచే అవకాశం ఉంది. సో టోటల్గా 175లో 131 టీడీపీ కూటమి, వైసీపీ వచ్చి 44. ఇందులో జనసేన 19 గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. మేబీ 1-2 అటేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఇదే. కూటమి 131, టీడీపీ 108, జనసేన 19, బీజేపీ 4, వైసీపీ 44. కూటమి 2024లో అధికారంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.